గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో ప్రతిరోజు 1,00,000 క్యూసెక్ల నీరు వృధాగా పోతున్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నేపల్లి నుంచి నీరు ఇవ్వొచ్చని అన్నారు. పంపులు ఆన్ చేస్తే వేలాది రైతులకు మేలు జరుగుతుందన్నారు. కానీ ప్రభుత్వానికి సోయి లేకుండా వ్యవహరిస్తుందన్నారు. ఎలాంటి కరువు పరిస్థితుల్లో అయినా పుష్కలంగా నీరు ఉండే ప్రాంతం కన్నేపల్లి అన్నారు. 7 ఉమ్మడి జిల్లాలకు కాళేశ్వరం ద్వారా నీరు అందించవచ్చన్నారు. కాళేశ్వరం వల్ల తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నారు కేటీఆర్. తెలంగాణలో భూముల రేట్లు పెరిగాయన్నారు. కాళేశ్వరం జలాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరిగిందన్నారు. కేవలం కేసీఆర్ మీద కక్షతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శిక్ష వేస్తుందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన శనేశ్వరం అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ ఉంటే ఇప్పుడు రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రేవంత్ సర్కారు పట్టించుకోకపోతే 50,000 మంది రైతులతో కన్నేపల్లి వద్దకు వచ్చి పోరాటం చేస్తామన్నారు. కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తున్న రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ కన్నెర చేసింది. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యాన్ని తెలంగాణ సమాజానికి చూపించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని నాయకుల బృందం కన్నేపల్లి సందర్శనకు వెళ్లగా అడుగడుగున అడ్డంకులు కల్పించారు. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. రెంబర్తి, రఘునాథపల్లిలో కేటీఆర్ను అడ్డుకున్నారు. కన్నేపల్లి వెళ్లనీయకుండా పోలీసులు అనేక ఆటంకాలు కల్పించారు. వరంగల్ జిల్లాలో ప్రతి గ్రామం వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకునేందుకు కుట్ర చేశారు. పెంబర్తి దాటి వచ్చిన కేటీఆర్ కాన్వాయ్ను పోలీసులు మరోసారి రఘునాథపల్లి చెక్పోస్ట్ దగ్గర అడ్డుకున్నారు. దాంతో రఘునాథపల్లి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంతని పాత పెట్రోల్ బంక్ సమీపంలో మంతని కాటారం ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నేపల్లి పంప్ హౌస్ సందర్శన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసన వ్యక్తం చేశారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జనగామ జిల్లా రఘునాథపల్లి టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కన్నేపల్లి వెళుతున్న కేటీఆర్ కాన్వాయ్ను టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత జగదీష్ రెడ్డి చొరవతో కాన్వాయ్ ముందుకు సాగింది. ప్రశ్నిస్తే అరెస్టులా అంటూ బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. ఇది ప్రజాస్వామ్యమా లేక నియంత్రణమా అంటూ ఫైర్ అయ్యారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. 1,00,000 క్యూసెక్ల నీరు వృధాగా పోతుంటే కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లను ఎందుకు ఆన్ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధాలతో నిజాలను దాచలేరన్నారు. ప్రజల గొంతును ఆపలేరంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేటీఆర్ కన్నేపల్లి పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారులో వణుకు పుట్టింది. పర్యటనను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులను అక్రమ అరెస్టులు చేశారు పోలీసులు. జయశంకర్ భూపాలపల్లిలోని అన్ని మండలాల్లో అరెస్టుల పర్వం కొనసాగింది. కన్నేపల్లి పంప్ హౌస్ కు బీఆర్ఎస్ నాయకులను వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. హైదరాబాద్ నుండి కన్నేపల్లికి బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నల్గొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా నాయకులు ఉన్నారు. కేటీఆర్ పర్యటనకు ఆటంకాలు కల్పించిన కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. తెలంగాణకు తాగునీరు, సాగునీరు సమస్య లేకుండా చేయాలని గత ప్రభుత్వం పనిచేస్తే ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుందని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తున్నాయని, అందుకు కారణం కాంగ్రెస్ సర్కారేనని అన్నారు. ప్రాజెక్టుల విషయంలో తీవ్ర రాజకీయాలు చేస్తూ కేసీఆర్ను, బీఆర్ఎస్ను బదనాం చేయాలని కాంగ్రెస్ కుట్రలు పొందుతుందని మధుసూదనాచారి ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను కంటికి రెప్పలా కాపాడుకున్న బీఆర్ఎస్ జరుగుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కన్నేపల్లి వద్ద వృధాగా పోతున్న నీరు రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు. కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద నీళ్లు ఉన్నా లేవని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మీద కోపంతో వేలాది మంది రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం కళ్లు తెరిచి కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లను ఎత్తిపోయాలని సూచించారు.
దేశంలో ఎక్కడ కరువు కాటకాలు వచ్చినా తెలంగాణ సుభిక్షంగా ఉండే పరిస్థితులను కాంగ్రెస్ మార్చేస్తుందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. వాళ్లకు ఊళ్ళు నీళ్లు లేక అల్లాడిపోతుంటే వేల క్యూసెక్కుల నీళ్లు వృధాగా సముద్రం పాలవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ చేతగానితనానికి ఇదో నిదర్శనమన్నారు. ప్రజల పక్షాన తెలంగాణ పక్షాన తాము గొంతు విప్పుతామన్నారు. బీఆర్ఎస్ కార్యాలయాలు జనతా గ్యారేజీల్లా పనిచేస్తాయన్నారు. కాళేశ్వరం తెలంగాణకు జీవధార అన్నారు బీఆర్ఎస్ నేత పల్లె రవి. 3 ఏళ్లుగా ఎండబెట్టి ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కన్నేపల్లి నుండి నీటిని ఎత్తిపోయకుండా సమస్యకు బీజం నాటారని కాంగ్రెస్ తీరుపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వం తీవ్ర దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ నేత చిరుమల రాకేష్ మండిపడ్డారు. ప్రతిదాన్ని వ్యాపారంగా మార్చేశారని అన్నారు. ఇసుకని అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడ చూసినా నీటి కొరత కనిపిస్తుందని, చెరువులన్నీ ఎండిపోయాయని, ఎల్లంపల్లిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని ఫైర్ అయ్యారు. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. తెలంగాణ నీళ్లు తీవ్ర దోపిడీకి గురవుతున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం నీటిని వదలకుండా రేవంత్ ప్రభుత్వం రాజకీయ కుట్రలకు తెగబడుతుందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సాగునీటికి గోసపడుతున్నారని, కరువు ఛాయలు కనబడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో చెరువులను నిండు కుండలా నింపి గ్రౌండ్ వాటర్ను పెంచితే కాంగ్రెస్ హయాంలో చెరువులను ఎండబెట్టి మట్టి మాఫియా పరం చేస్తున్నారని ధ్వజమెత్తారు పెద్ది సుదర్శన్ రెడ్డి. గోదావరి వరద నీరు ఆంధ్రాకు తరలించే కుట్రలో భాగంగానే రేవంత్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే రేవంత్ కాళేశ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని మండిపడ్డారు. పోలవరం అక్కడి నుంచి బనకచెర్లకు సాగునీరు తరలించనున్నారని అనుమానం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ను ప్రజలు పాతరేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను బయటపెట్టేందుకు వెళ్లిన కేటీఆర్ను పోలీసులు అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు. హుజూర్నగర్లో నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి 1,00,000 ఎకరాలకు నీళ్లు అందకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నీటిని వృధా చేస్తుందని మండిపడ్డారు. 6 గ్యారెంటీల అమలులో అటర్ ఫ్లాప్ అయిన రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. న్యాయబద్ధంగా రావాల్సిన నీటిని రాబట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలన రైతుల మెడకు బిగుసుకున్న యమపాశంలా మారిందన్నారు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ధాన్యాన్ని సరైన సమయానికి కొనుగోలు చేయకపోవడం వల్లనే మొన్న లక్సెట్టిపేటలో 4 రైతులు మృత్యువాత పడ్డారన్నారు. వారి కుటుంబాలకు కేటీఆర్ మనోధైర్యం నింపి నష్టపరిహారం కింద ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వం అన్నింటిలోనూ పూర్తిగా విఫలమైందని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని అసమర్థ నాయకుడు రేవంత్ అన్నారు. దొంగ ఓట్లు నివారించాలంటే కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉన్న ఓట్లను తప్పించే కుట్రలకు చెక్ పెట్టాలని అన్నారు. పార్టీ కార్యకర్తలను, నాయకులను వేధించిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ముఖ్యమంత్రి పదవికి ఇలువ లేకుండా చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే అన్నారు. నోటిని అదుపులో పెట్టుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తలసాని హెచ్చరించారు. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ అన్న కేసీఆర్ మాటలను ఆచరణలో ఆచరించి చూపించాలని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రతి కార్యకర్త గొప్ప సైనికుడిగా తయారు కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రానున్నది బీఆర్ఎస్ సర్కారే అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కష్టాలు తొలగిపోవాలంటే బీఆర్ఎస్ రావాలని అన్నారు. అందుకు ప్రతి కార్యకర్త నిరంతరం కృషి చేయాలన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్, బొమ్మరిపేట, దుద్యాల, దౌలతాబాద్ మండలాలకు సంబంధించి ఎస్ఐఆర్ బిఎల్ఏల అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రతి బూత్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు.
ఆస్ట్రేలియాలో జరగనున్న బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షులు కాసర్ల నాగేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మెల్బోర్న్లో కేటీఆర్ ఆస్ట్రేలియా పర్యటనపై సన్నాహక సమావేశం నిర్వహించారు. కేటీఆర్ ఆస్ట్రేలియా పర్యటనను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలో మక్కల కొనుగోళ్లు అంశం రాజకీయంగా వేడెక్కుతుంది. పెద్దముద్దునూరు గ్రామంలో మక్కల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రేపు ఉదయం 11 గంటలకు నాగర్ కర్నూలు అంబేద్కర్ చౌరస్తా వద్దకు చర్చలకు రావాలని మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావుకు బహిరంగ సవాల్ విసిరారు. మక్కల కొనుగోలులో అవినీతి అక్రమాలకు సంబంధించిన ఆధారాలను ప్రజల ముందే ఉంచుతామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. తాము చేసిన ఆరోపణలు అసత్యమైతే నిరూపించాలని, అక్రమాలు చేయకపోతే బహిరంగ చర్చకు హాజరు కావాలని రమణారావుకు సవాల్ విసిరారు. సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ లేకుండా చేస్తున్నాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే పుట్టమధు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం జీఎం కార్యాలయం వద్ద కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. రేవంత్ రెడ్డి సింగరేణి అధికారులను రోడ్డున పడేశాడని మండిపడ్డారు. సింగరేణి అభివృద్ధికి 6,000 కోట్ల రూపాయలు పక్కకు పెట్టామని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి కార్మికులు అడుగుతున్న 250 కోట్ల నిధులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. కోల్ ఇండియాలో ఒక న్యాయం, సింగరేణిలో ఒక న్యాయమా అని ప్రశ్నించారు. తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 7వ రోజు ఆఫీసర్ల నిరసనకు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంఘీభావం తెలిపారు. అధికారులకు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పే ఆఫ్ గ్రేడేషన్, నైపుణ్యతతో కూడిన వేతనం వంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కరించే విధంగా చొరవ చూపాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులు డిమాండ్ చేశారు. ఫార్మాసిటీని రద్దు చేసి తమ భూములు తమకివ్వాలని అన్నారు. గతంలో తీసుకున్న భూములు కాకుండా మళ్లీ కొత్తగా 2,500 ఎకరాలు రైతుల దగ్గర నుండి తీసుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు. తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతుల అభిప్రాయాలను సేకరించారు. రంగారెడ్డి జిల్లా ఆచారం మండలం తాడిపర్తి గ్రామంలో జరిగిన అభిప్రాయ సేకరణలో తాడిపర్తి, నానక్ నగర్, కుర్మిద్ద, మేడిపల్లి, మీరుఖాన్పేట గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని సర్వే నంబర్ 273/1లోని 330 ఎకరాల వ్యవసాయ భూమి విషయంలో వివాదం నెలకొంది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమిని బొమ్మాజీ దానం అనే వ్యక్తి కుట్రపూరితంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. తమపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, ఇందుకు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. పదవుల పంచాయతీ తారస్థాయికి చేరింది. అరవపల్లి మండల పార్టీ అధ్యక్షుల నియామకాల్లో సామెల్ కక్షపూరితంగా వ్యవహరించారని కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే నియామకాలను రద్దు చేయాలని సూర్యాపేట జనగామ రహదారిపై ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే మందుల సామెల్ ఒంటెత్తు పోకడపై గాంధీ బొమ్మలో ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే ఢిల్లీ వెళ్లి సామెల్ మెడలు వంచుతామన్నారు. కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగ యువత జంగు సైరన్ మోగించింది. నమ్మించి వంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిరుద్యోగులు కన్నెర చేశారు. ప్రజాపాలన పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన సీఎం తీరును ఖండిస్తూ దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు ఆందోళన బాటపట్టారు. భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 20,000 పోలీస్ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల భారీ నిరసన ర్యాలీ దృష్ట్యా దిల్సుఖ్ నగర్లో పోలీసులు భారీగా మోహరించారు. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో మౌలిక వసతులు లోపించాయని విమర్శించారు వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు. విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత, పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలతో పాటు విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు
మాలలపై వివక్ష చూపుతున్నాయని రాక్స్ అండ్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ విమర్శించారు. వర్గీకరణ వల్ల రిజర్వేషన్ల ప్రయోజనం కొద్ది మందికే పరిమితమవుతుందని, భవిష్యత్తులో రిజర్వేషన్లను బలహీనపరిచే ప్రమాదం ఉందన్నారు. మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వంటి నాయకులు తెలుగు రాష్ట్రాల్లో మాలల ఉనికిని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఖమ్మంలోని అంబేద్కర్ భవన్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అమెరికా బాస్టన్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బంధుమిత్రులు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్, ఎన్ఆర్ఐ నాయకులు, ఆటా సంఘం నాయకులు మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. భువనగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మేడ్చల్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు తీవ్రంగా గాయపడ్డారు. చేతులపై, ఛాతీపై తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆయనను కోంపల్లిలోని కిమ్స్ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డిని అరెస్టు చేయకపోవడంపై టీజీఎస్ పీడీఎల్ మాజీ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ సతీమణి డిఆర్ తవిత అసహనం వ్యక్తం చేశారు. జ్యుడిషియల్ కస్టడీకి గానీ, రిమాండ్కు గానీ పంపకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన భర్త అంబేద్కర్ విషయంలో మాత్రం అధికారులు భిన్నంగా వ్యవహరించారన్నారు తవిత. ఈ మేరకు ఏసీబీ డైరెక్టర్ బ్యూరోకి వినతిపత్రం సమర్పించారు. ఈ వివక్ష తమకు తీరని మానసిక వేదనను మిగిల్చిందన్నారు. లక్కీ డ్రా ద్వారా భూమి విక్రయిస్తానని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిపై సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన సింగరాయపల్లి రమేష్ తనకు సర్వే నెంబర్ 108-12లో ఉన్న 19 గుంటల పట్టా భూమిని లక్కీ డ్రా ద్వారా విక్రయిస్తున్నట్లు ప్రకటించారు. ఒక్క వ్యక్తి నుంచి 999 రూపాయలు వసూలు చేశాడు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే లక్కీ డ్రా స్కీమ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమతి పత్రాలు ఏవీ లేకపోవడంతో లక్కీ డ్రాకు సంబంధించిన 6 బుక్కులు, ఒక సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మధ్యమత్తులో గ్రామ పంచాయతీకి చెందిన ఓ ట్రాక్టర్ను 4 యువకులు కలిసి ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బెక్కునూరు మండలం పెద్ద బల్లారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ఆవరణలో ఫుల్గా మద్యం సేవించి అక్కడ ఉన్న ట్రాక్టర్కు 4 యువకులు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో పంచాయతీ కార్యాలయం గోడను ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు బెక్కునూరు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం రాగల 2 రోజుల్లో మరింత బలపడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 20 నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 13 వరకు 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. పలు కీలక బిల్లులు ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి. అలాగే తృణమూల్, శివసేన నుండి విడిపోయిన ఎంపీలు తమను విడిగా గుర్తించాలని చేసిన విజ్ఞప్తిపై పార్లమెంటు స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. గుజరాత్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. వర్ష బీభత్సానికి రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. కుంభవృష్టితో పలు జిల్లాలు నీట మునిగాయి. భారీ వర్షాలు, వరదలకు నర్మదా నది ఉగ్ర రూపం దాల్చింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు బాధితులను సురక్షిత స్థావరాలకు తరలించారు. మరోవైపు రానున్న 3 రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై నీట మునిగింది. అంధేరి, కుర్లా, బందూప్, కింగ్స్ సర్కిల్, దాదర్ ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగిపొల్లుతున్నాయి. ప్రధాన రహదారులపైకి భారీగా నీరు చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ముంబై లైఫ్ లైన్గా భావించే సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. వర్షాలు, వరదల తాకిడికి విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. పలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. రుతుపవనాల ప్రభావంతో ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపోరుతున్నాయి. నదుల్లో నీటి మట్టం డేంజర్ మార్కుకు చేరింది. దార్చులా డ్యాం ఆనకట్ట తెగిపోవడంతో పలు గ్రామాలు వరదల్లో మునిగిపోయాయి. రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే రానున్న 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఐఎండీ. రాయ్పూర్, కొరియా, సూరజ్పూర్, బలరాంపూర్, జష్పూర్, కోర్బా జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
రాజస్థాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జైపూర్, జైసల్మేర్, గ్వాలియర్, షియాపూర్, టోంకో, మౌంట్ అబూ జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. వర్షాలు, వరదల తాకిడికి నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు నీళ్లు దర్శనమిస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి రెస్క్యూ బృందాలు. ఇదిలా ఉంటే మరో 5 రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఐఎండీ. మధ్యప్రదేశ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. జలాశయాలలో పరిస్థితి ఉధృతంగా మారింది. భారీ వర్షాలతో ఇండోర్, ఉజ్జయిని తదితర జిల్లాలు చిగురుటాకులా వణిగిపోతున్నాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా కాన్వా, బర్వానీ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హర్దా, నర్మదాపురం, రాయసేన్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రముఖ జానపద కళాకారిణి పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత తీజన్ బాయి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 70 ఏళ్ల తీజన్ రాయ్పూర్లోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మరణంతో భారతీయ జానపద కళారంగంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసినట్లయింది. మహాభారత గాథలను తనదైన శైలిలో వినిపించి అంతర్జాతీయ గుర్తింపు పొందారు తీజన్ బాయి. భారతీయ జానపద సంప్రదాయాలను పరిరక్షణలో విశేష కృషికి గాను 1988లో పద్మశ్రీ, 2003లో పద్మభూషణ్, 2019లో పద్మవిభూషణ్తో ఆమెను గౌరవించింది కేంద్రం. తీజన్ బాయి మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇరాన్ మాజీ సుప్రీం ఖమేనీ అంత్యక్రియల వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ నేతలను ఒకే ఒక్క షాట్తో అంతమొందించగలనని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న చర్చల దృష్ట్యా ఆ పని చేయడం లేదన్నారు. ఖమేనీ అంత్యక్రియలు ముగిసే వరకు చర్చలకు వారం రోజుల పాటు విరామం ప్రకటించినట్లు తెలిపారు ట్రంప్. ఈ సమయంలో ఇరువైపులా ఎలాంటి దాడులు జరగవన్నారు. మరోవైపు ఖమేనీ అంత్యక్రియల్లో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఇరాన్ అప్రమత్తమైంది. భద్రతను కట్టుదిట్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెచ్చగొట్టే ధోరణితో ప్రవర్తిస్తున్నారని, ఆయనకు శాంతి చర్చల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని ఇరాన్ మండిపడింది. ఓవైపు మాజీ సుప్రీం అంత్యక్రియల నిర్వహణలో బిజీగా ఉన్న హర్మూజ్ వద్ద ఇరాన్ అత్యంత అప్రమత్తతోనే వ్యవహరిస్తుంది. తమ దిగ్బంధాన్ని ఉల్లంఘించిన అమెరికా చమురు ట్యాంకర్పై ఇరాన్ విరుచుకుపడింది. ఈ దాడిలో అమెరికన్ చమురు ట్యాంకర్ పూర్తిగా దగ్ధమైంది. ప్రాణ నష్టం కూడా నమోదైంది. ఇది మార్నింగ్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.